ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు ఉన్నాయో ఒకసారి చూద్దాం. వీరికి ఆదాయం 5గా ఉంది, వ్యయం 5గా ఉంది. అంటే బొటాబొటిగా వచ్చినట్టుగా ఇంట్లో సరిపోతూ ఉంటుంది. రాజపూజ్యం 7, అవమానం 2. అంటే వీరు చేసేటువంటి వ్యయం కానివ్వండి, ఆదాయం కానివ్వండి, అన్ని విధాలా కూడా సవ్యంగా అది జరుగుతోంది అని దాని యొక్క అంతరార్థం. ఎందుకంటే సమాజంలో ఉన్నతమైనటువంటి యొక్క కీర్తిని పొందగలుగుతారు అని దీని యొక్క అంతరార్థం. ఈ రాశి వారికి కనుక గ్రహ అనుకూలతను కనుక ఒకసారి పరిశీలిస్తే విద్యార్థులకు ఈ ఏడాది చాలా బాగుండేటువంటి అవకాశం ఉంది. పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా వీళ్ళు విజయం సాధిస్తారు. ఉన్నత విద్య కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి అనుకూలతలు బాగా కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మే తర్వాత, అంటే ఈ యొక్క 2026 మే తర్వాత వీరికి అన్ని సువర్ణ అవకాశాలు వస్తాయి. వాటిని అందిపుచ్చుకోవడంలో ఏ విధమైనటువంటి జాప్యం చేయకుండా ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా ఉత్తమం. వ్యాపారస్తులకు లాభాలు మెండుగా వస్తాయి. వారి వ్యాపార అభివృద్ధి కూడా చాలా అతి వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే జాగ్రత్తలతో ముందుకు వెళ్తాం అనేటువంటిది చాలా ఉత్తమం. వ్యాపార విస్తరణ చేస్తారు. కొత్త ప్రణాళికలు చేసి నూతన వ్యాపారాల్ని ప్రారంభించాలి అనేటువంటి ఆలోచన కూడా మీ మనసులో వస్తుంది. కాబట్టి ఒకవేళ అటువంటి యొక్క ఆలోచన కనుక ఉంటే అనుభవజ్ఞుల యొక్క సలహాలను తీసుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది కూడా చాలా ఉత్తమం. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావటం కానీ, లేదా వారికి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క జీతాల విషయంలో కూడా కొంత పెంపు ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నది. కార్యాలయాల్లో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క గుర్తింపు ఏర్పడుతుంది. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు ఉంటుంది. అంతేకాకుండా మీ శ్రమకు తగినటువంటి ఫలితం కూడా ఏర్పడుతూ ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రజాదరణ కూడా పెరుగుతుంది. మీరు అనుకునేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనల్ని మీరు ఆచరణలో పెట్టడం ద్వారా మంచి పేరుని, గుర్తింపుని కూడా పొందగలిగేటువంటి అవకాశాలు అధికంగా ఈ యొక్క రాజకీయ నాయకులకు కూడా గోచరిస్తూ ఉన్నది. ఇక వివాహ విషయంలో వచ్చే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొంత ఫలించేటువంటి సమయంగానే ఉన్నది. కాకపోతే కొద్దిగా శ్రమ అధికమవుతుంది. ముమ్మరంగా ఈ యొక్క ప్రయత్నాల్ని సాగించాలి. అయితే త్వరగా వివాహ నిశ్చయం అనేటువంటిది కూడా జరిగే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ఉన్నటువంటి వారికి భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెంగా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి కనపడుతున్నది. అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని తెలివి, అంటే యుక్తితో దాన్ని అధిగమించడం ద్వారా దాంపత్యపరమైనటువంటి యొక్క ప్రపంచాలు కూడా తొలగిపోయి సుఖవంతమైనటువంటి యొక్క జీవితాన్ని మీరు పొందగలుగుతారు. సంతాన యోగం కోసం చూసేటువంటి వారికి ఆ పరమేశ్వర అనుగ్రహంతో ఈ యొక్క సంవత్సరం సంతానం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. అయితే గురు సంబంధిత, అంటే వారి యొక్క స్వీయమైనటువంటి యొక్క జాతకాలలో సంతానపరమైనటువంటి విషయాల్లో ఏదైనా కనుక దోషములు ఉంటే దానిని ఒకసారి పరిశీలించుకొని తదనుగుణంగా ముందుకు వెళ్ళటం, అంటే పూజాధికములు కానీ, లేదంటే వైద్యపరమైనటువంటి విషయాలలో సేవలు తీసుకోవడం ద్వారా ముందుకు వెళ్ళటం కానీ చేయడం ద్వారా కొంత సంతాన యోగం అనేటువంటిది కూడా కలిగే అవకాశం ఉన్నది. సంతాన అభివృద్ధి కూడా ఉంటుంది. సంతానం ఉన్నటువంటి వారు వారి విద్యా విషయంలో కూడా మంచి అభివృద్ధి కనపడుతూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం వీరు మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు అధికంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో కూడా పని భారం పెరుగుతుంది. ఇటు ఇంట్లోనూ కార్యాలయంలోనూ కూడా పని భారం పెరుగుతుంది. తదనుగుణంగా కొద్దిగా మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. తదనుగుణంగా కొంత అనారోగ్య పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించడం అనేటువంటిది తప్పనిసరి. సొంత ఇంటి కళ ఉన్నటువంటి వారికి ఎవరైతే ఉందో వారికి కళ సాకారం అవుతుంది. ప్రయత్నము చేత మీరు అనుకున్నటువంటి యొక్క విధంగానే నూతన గృహాన్ని క్రయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. గృహ ప్రవేశ సంబంధిత యోగం కూడా ఈ సంవత్సరం మీకు కనపడుతూ ఉన్నది. అదేవిధంగా శత్రువులు, బంధువులను కనుక చూసుకుంటే శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. బంధువులు కూడా అతి చేరువ అవుతారు. అయినప్పటికీ అందరితో కూడా ఏ విధమైనటువంటి వ్యవహారాల్ని ఎంతవరకు వ్యవహరించాలో అంతవరకు వ్యవహరిస్తూ మీరు యుక్తితో మీ యొక్క జీవితాన్ని కొనసాగించడం ద్వారా ఆనంద భరితమైనటువంటి యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు. అయితే మీ యొక్క రాశి వారికి అన్ని విధములా బాగున్నప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి నిత్యము ఆదిత్య హృదయం పారాయణ చేయటము, ప్రాతకాలం నుండే సూర్య నమస్కారం చేయటం ద్వారా ఆ సూర్య భగవానుడి ద్వారా అనుగ్రహంతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. కాబట్టి సూర్య నమస్కారము, ఆదిత్య హృదయం పారాయణ చేయటం ద్వారా శుభ ఫలితాన్ని పొందాలని ఆశిస్తున్నాను.